పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? ఆయన కొత్తగా వచ్చారు కదా. నా కొడుకు అండి ఆడు ఒక మాట ఆడడం లేదు, ఆడు దోమడిపోతాడు, ఇంట్లో బయటికి రావడం లేదు ఆడు. అంటున్నారు. ఆయన లాంటి వాళ్ళు ఉండాలండి. ఆయన లాంటి వాళ్ళు ఉంటే కానీ మనకు తెలియదు, ప్రజలకు తెలియదు. మొత్తం భావితరాల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు. అది షూర్గా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆయన ఒక్కరే మెయిన్. ఏం చేస్తూ ఉంటారు మేడం? నేను మామూలు హౌస్ వైఫ్. మీ పేరు? చెప్పర్లేదు. 1 year అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది అంటారు? నాకైతే పూర్తిగా నచ్చలేదు. అంటే ఏ విధంగా? అసలు ఏది పథకాలు అన్నీ ఏవి రాలేదు కాబట్టి నాకు నచ్చలేదు. నచ్చలే. మా జగన్ అన్న ఉన్నప్పుడే నాకు నచ్చింది. ఓకే. అదే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి. కానీ ఇందులో కూటమిలో కలిసిపోయి నాకు నచ్చలేదు. అవును, ఆయనది ఎలా ఉంది పనితీరు? ఇది బాగానే ఉంది. అంటే ఏ విధంగా? అరకులో వెళ్ళి రోడ్లు గట్రా అన్నీ చేశారు కాబట్టి నాకు నచ్చింది. అతను అంతే, అది మారుమూల ప్రాంతం కదండి, అందువల్ల నాకు నచ్చింది. అంతే వాళ్ళకి తెలియదు, ఇతను వెళ్ళి అవన్నీ అన్నారు కాబట్టి అతను చేశారు, అతను నిలబెట్టుకున్నారు కాబట్టి నాకు నచ్చింది. అంతే తప్ప ఇంకా కూటమి నచ్చలేదు. జనసేన నచ్చింది. జనసేన నచ్చింది. తన పనితీరు నచ్చింది, చాలా నచ్చింది. రోడ్లు అవి కూడా వేసారని చెప్పి అంటున్నారు, అన్ని ఊర్లో వేసారా మీ సైడ్? మా సైడ్ అంటే నాకు తెలియదు, ఎందుకంటే మనకి కూటమి కాబట్టి నచ్చలేదు. మా సైడ్ అంటే మా ఊర్లో వేశారు, మా విలేజ్లో వేశారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యారు కదా, అన్ని గ్రామాల్లో రోడ్లు వేస్తానని చెప్పి మాట ఇచ్చారు, వేసారా లేదా అన్నాడు. వేసినట్లే, నాకు తెలిసి కొంతవరకు వేసినట్లే. రోడ్లు అయితే వేశారు కానీ మరి పథకాలు అంటే రాలేదు, అందుకే నాకు నచ్చలేదు గవర్నమెంట్. మీకు ఎలా ఉందమ్మా? పర్లేదు, అడగండి. సరే ఇటండి, పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? పర్లేదు, బాగున్నది, బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? తను చెప్పేది తను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతానికి కూటమి అని కాదు కానీ తను చెప్పుకున్నది తను నిలబెట్టుకున్నారు కాబట్టి నాకు నచ్చింది, అంతే. ఓకే, థ్యాంక్ యూ. చిన్నారా ఏం చేస్తూ ఉంటారు? ఫ్రూట్ బిజినెస్ సార్. ఇదేనా ఇది? మాదే. ఓకే, ఎలా ఉంది వ్యాపారం? పర్లేదండి, అలాగే వెళ్తుంది. అయితే కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది? వస్తేనే బాగుంది, ఇంప్రూవ్మెంట్ అవ్వాలా. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? సంవత్సరం అయింది కదా, బాగుంది. అతనిది ఎలా? హైలైట్ కదా మరి, తెలుగుదేశం పార్టీకి అతను హైలైట్ మరి. ఈ సంవత్సరంలో కొత్త ఆయన ఏం చేశారంటున్నా? మరి మంచి పని చేస్తుంది. మనం ఎక్కడ టీవీ చూస్తున్నాడు కానీ అతను ఉండడం తెలుగుదేశం పార్టీకి హైలైట్. ఆయన వల్ల గవర్నమెంట్ బాగుంది కానీ మన అందరూ ఉండాలా. చంద్రబాబు వాళ్ళు డెవలప్మెంట్ అవ్వాలి, మెయిన్ కావాలి మనకి. డెవలప్మెంట్ కావాలి, పథకాల కోసం కాదు, డెవలప్మెంట్ అవ్వాలి మెయిన్. చేస్తారు, సంవత్సరం అయింది కదా, ఇంకా ఇంకెక్కువ రాలేదు, అవుట్ చేస్తారు. మరి ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, ఇవంతా అవ్వాలి కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. భీమేశ్వరరావు. ఈ శ్రీకాకుళం జిల్లానే కదా, గవర్నమెంట్ వచ్చి 1 year అయింది కదా, ఎలా ఉందా? ఒక అన్ని పథకాలు వస్తున్నాయండి, మొత్తం అమ్మఒడి వస్తున్నవి, రైతు భరోసా వస్తున్నవి, అన్ని పథకాలు వస్తున్నాయి A to Z. చాలా బాగుంది జగన్ గారు గవర్నమెంట్లో. కరెక్టే. జగన్ మరి ఇప్పుడు అక్కడ తెలియదు మీకు, మాకు అడుగుతాను కానీ డేట్ వస్తుంది మీకు తెలియదా? పథకాలు వస్తే ఒకటి వచ్చి సరిపోద్ది అంటారా? రావడం లేదండి, చాలా ఇబ్బంది అయ్యి ఉంది. మెయిన్ స్టూడెంట్లకి ఇబ్బంది అయ్యి ఉంది. స్టూడెంట్లు ఇది ఫీజులు అంతకుముందు జగన్ కట్టేవాడు ఇప్పుడు కట్టడం లేదు. వాళ్ళు చదవలేరు, ఉండలేరు. బీటెక్ 4 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయ్యింది అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంటి? మధ్యతరగతులు అయితే మధ్యతరగతులు వాళ్ళ పరిస్థితి ఎలా చదివేస్తారు చెప్పండి? చాలా దరిద్రంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? ఆయన కొత్తగా వచ్చారు. నా కొడుకు అండి ఆడు ఒక మాట ఆడడం లేదు, ఆడు దోమడిపోతాడు, ఇంట్లో బయటికి రావడం లేదు. ఆడు రోడ్లు వేస్తున్నారు, ఆడు బొర్ర వేస్తాడు. ఆడు మా తెంపురు మా రూట్ రండి. ఏ ఊరు మీది? మా పెద్దలో కూడా మా రూట్ వస్తే మీకు తెలుస్తుంది రోడ్లు ఎలా ఉన్నాయో. సర్పంచ్ ఏం పట్టించుకో. ఏట్ లేదండి బాబు, ఏట్ లేదండి, ఏటి జాడ్ ఏట్ లేదు మొత్తం. దిలీప్ కుమార్. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. బిజినెస్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, ఆయన పనితీరు ఎలా ఉంది అంటారు? ఆయన పనితీరు అయితే బాగానే ఉంది, అనుకున్న కన్నా బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? నిర్ణయం ఫాస్ట్గా తీసుకునే నిర్ణయం ఏదైనా వెంటనే దాని డెసిషన్ తీసుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది, కొద్దిగా ఆనెస్ట్గా వెళ్తుంది. అంటే ఏం చేశారు ఈ 1 yearలో? ఈ 1 yearలో ఏం చేశారు? 1 yearలో చేయాలంటే ప్రస్తుతానికి లోట్లో ఉంది కదా గవర్నమెంట్ కూడా పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఈ సంవత్సరంలో? ఈ పవన్ కళ్యాణ్ మొన్న మరి రైస్ ఇదొకటి పట్టుకున్నారు కదా ఈ మధ్యన అయితే మరి తీసుకున్నారు. దానికి వేసుకున్న అధికారులు పంచాయతీ కానీ రోడ్లు కోటి కానీ
ప్యాచ్ వర్క్స్ రోడ్లు అవన్నీ ఎక్కడ ఉంటే రోడ్లు వర్క్ చేయడం అవన్నీ చేస్తున్నారు. మీ సైడ్ కూడా వేసారు రోడ్లు? మా సైడ్ కూడా వేస్తున్నారు. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. చెయ్యాలి, ఇంకా బాగానే ఉందంటే ప్రస్తుతానికి బాగా. ఇంకా చాలా వరకు కోరికలు అయితే అందరూ ఫుల్ ప్లేజర్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ పరంగా కొద్దిగా లోటులో ఉంది కాబట్టి ఒక 6 సంవత్సరం అనేది చూస్తాం. చూసిన తర్వాత మా అప్పుడు పొజిషన్ తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసేలాం, కానీ ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఎలా ఉంది గవర్నమెంట్? 1 ఇయర్ అయింది కదా, సంవత్సరం అయింది. మామూలుగా ఉంది, ఇప్పుడు దాకా పర్వాలేదు. నార్మల్గా ఉంది. పథకాలు ఏమి రావట్లేదు అంటున్నారు. పథకాలు రాలేదంటే ప్రభుత్వం అప్పుల్లో ఉంటే అందరూ పథకాలు ఇస్తారు ఎవరైనా, అంతే కదండి. అదే పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం అయింది కదా గవర్నమెంట్లో, చాయింది ఎలా ఉంది పనితీరు? ఆయన చేసిన పని వల్ల కరెక్ట్గా ఉంటుంది. అంటే ఏం చేశారు, ఏం చూశారు? అవులే, ఏం చూడలేదు, ఇంకా ఇంక సూచింది ఏముంది. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ మా అన్న, అంతే. సరే సరే. ఇతని పేరు సర్పంచ్ గారు. ఈ సర్పంచ్ మాట బాగోదు కదా. ఏం పర్లే, మీ పేరు? నా పేరు పి మోహన్. జీవేశ్వరరావు. సత్య బిస్వాల్. ఓకే, కొత్త గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది కదా, ఎలా ఉంది పనితీరు? ఏం బాగలేదు సార్. బాగాలేదు సార్. కూటమి ప్రభుత్వం అంతనో స్కామే తప్ప ప్రజలకు సంక్షేమం అనేది ఏం లేదు. దీనివల్ల కష్టాలు తప్ప సుఖాలు ఏం లేదు సార్. చెప్పడానికి అలాంటిది పనికి మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళు దొరికిపోయారు. మాకు కష్టాలు తప్ప సుఖాలు ఎవరు తెలియదు ఇక్కడ. ఎవరు తెలియదు. అతను పర్సనల్ తప్ప ప్రజా గురించి పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్వశ్చన్ మార్క్. పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లోకి వచ్చి, ఆయన అంతకుముందు గవర్నమెంట్లోకి రాలా, ఇదే ఫస్ట్ టైం రావడం. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరులో కాషాయ వస్త్రం వేసి గుడులు తిరిగితే అవుతుంది సార్. ప్రజలు సేవ చేయాలి. కాశీలు పోయి సాధువేదిక బెస్ట్. ఒక సీఎం కింద ఒక అతనే పిఎలా ఉన్నాడు. అంతే మరి, వాస్తవం మా వాళ్ళు మాట్లాడేది. అంటే అన్ని చోట్ల రోడ్లు వేసానని చెప్పంటున్నారు. ఏం రోడ్లు వేసారు సార్? సంక్షేమం అయితే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రోడ్లు తప్ప వాళ్ళు ఇచ్చేది ఏం లేదు. సంక్షేమం సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు వేస్తుంది. అది ఎవ్రీ ఇయర్స్ అది ప్రాసెస్ జరగవచ్చిందే. లాస్ట్ 5 సంవత్సరాలు వేయలేదని చెప్పంటున్నారు రోడ్లు. అభివృద్ధి సార్, ఆ గవర్నమెంట్ రండి, అభివృద్ధి అని మేము చూపిస్తాము. వాళ్ళు చెప్పేది మాటలు కాదు, అభివృద్ధి అని మేము చూపిస్తాం. సచివాలయం ప్రజలు హ్యాపీగా ఉండలేదు కావాలి, ప్రతి గ్రామంలో అభివృద్ధి అని చూపిస్తాం మేము. అది చెప్పేది మాత్రం అయిపోతుంది కదా. అంటే డబ్బులు ఇస్తాయి చాలా అంటారు జనాలకి. డబ్బుల విషయం కాదు సార్, డెవలప్మెంట్ ఈ గవర్నమెంట్లో ఏం డెవలప్మెంట్ అయ్యింది కాదు సార్. ఈ రోజు క్యాస్ట్ ఏం కావాలంటే 130 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థలో ఫ్రీగా ఇంటికి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్కి వెళ్ళిపోయింది క్యాస్ట్ ఇన్కమ్. అది సంక్షేమం అంటే. వీళ్ళు దొంగ పాలన చేసి దొంగ ప్రభుత్వం, ప్రతి ఏదో చెప్తే వాళ్ళ మీద కేసులు. ఇదేనా పాలన అంటే? చెప్పండి. ఓవరాల్గా 100కి 100 ఫెయిల్. ఈ రోజుకి జీరోలో ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వం. పనికి మాలిన ప్రభుత్వం అండి, ఇది వాస్తవం అండి. నా పేరు రాజు వరదరాజు అంటే. ఎలా ఉంది పనితీరు పవన్ కళ్యాణ్? పనితీరు అంటే అడగడానికి, ప్రశ్నించడానికి లేదు. ఫస్ట్ ప్రశ్నించడానికి అయితే ఏం లేదు. 100% సక్సెస్ రేట్తో వెళ్తుంది. ఎలక్షన్లో ఏదైతే మూమెంట్తో గెలిచారో అదే మూమెంట్ కంటిన్యూ చేస్తాను. అంటే ఈ సంవత్సరంలో ఏమైనా పనులు చేశారు ఆయన? చాలా వరకు పనులు చేస్తాను. మిగిలిపోయిన రోడ్ల పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది కదా. టైం ఇంకా చాలా టైం ఉంది కదా. శ్రీకాకుళం జిల్లాకి ఏమైనా చేశారో కొత్తగా? చేయడానికి ఇంకా అంతే ప్రాసెస్లో ఉన్నాయి కదా. తక్కువ టైం అయింది కదా, దానికి ఇంకా డెవలప్మెంట్ చేయడానికి టైం 100%. అంటే అందరు రాజకీయ నాయకుల్లాగానైనా, లేకపోతే ఆయన రాజకీయం చేయట్లేదు, మొత్తం భావితరాల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు. అది షూర్గా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆయన ఒక్కరే మెయిన్, వీళ్ళందరికంటే మెయిన్ పవన్ కళ్యాణ్. ఓకేనా, థ్యాంక్ యూ. నరేష్. ఏం చేస్తూ ఉంటారు మిత్రం? ఇప్పుడు ప్రస్తుతానికి అన్ఎంప్లాయిడ్. నేను అన్ఎంప్లాయిడ్. ఓకే, సంవత్సరం అయింది కదా కొత్త గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉందంట? కొత్త గవర్నమెంట్ 1 ఇయర్ అయింది, కానీ మా ఊరికి అయితే ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది కాలేదు. మా ఊరికి ఇంతవరకు ఏ పనులు కూడా జరగలేదు. ఇంకా ఫ్యూచర్లో ఏమో జరుగుతాయని ఆశిస్తున్నాము. ఇంతకు ముందున్న గవర్నమెంట్ వల్ల ఏ విధంగా ఏ పనులు కూడా అవ్వలేదు. కొత్త గవర్నమెంట్ వస్తే చేస్తుందని నమ్మకం ఉంది. అది ఎప్పుడు త్వరగా చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎలా అనిపిస్తుంది అంతే. ఆయన పవన్ కళ్యాణ్ గారు కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చారు, ఆయనది ఎలా ఉంది పనితీరు? అన్ని విధాలుగా చూస్తుంటే పలు జిల్లాలో చూస్తుంటే డెవలప్మెంట్ బాగానే అవుతుంది. మా శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి ఇంకా పనులు ఇంకేం రాలేదు. త్వరగా రావాలి, శ్రీకాకుళం కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వెనకబడి జిల్లా పేరులో శ్రీకాకుళం మొట్టమొదటిలో ఉంది కాబట్టి మా జిల్లాని ఫస్ట్ అన్ని జిల్లాలతో ఫస్ట్ టాప్ 10లో ఉండాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ రావడము చాలా ఊర్లో చాలా మేలు జరుగుతుంది. వర్క్ మాత్రం చాలా స్పీడ్లో అన్నీ ఏవైనా సరే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం మొత్తం కింగ్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఇదిలో ఉంది.
అంటే ఏం పనులు చేశారు ఆయన, ఏ విధంగా మీకు? రోడ్లు అవని చిన్న చిన్న మాలు గ్రామాలు అవని ఏ వర్క్లు అయినా సరే ఆయన చేతిలో మంచిగా ఇదవుతుంది. మీరు చెప్పండి, ఏ విధంగా ఆయన బాగా చేస్తున్నారని చెప్తున్నారు? పాలిటిక్స్ పరంగా తీసుకుంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోల్చుకుంటే గతంలో ఎన్టీ రామారావు గారు ఎలాగైతే ప్రజలను ఆదుకున్నారు, గ్రామాలు ఏ విధంగా అయితే డెవలప్ చేశారో, ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా అయితే జాబులు కానీ వేరే విధంగా సహాయం చేశారో, పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా వచ్చి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే చేశారో దానికి మించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్నారు. అటువంటి నాయకులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళకి వాళ్ళు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. అంటే ఏం చేశారని ఈ సంవత్సరం లోపల ఏం చేశారంటున్నాను? ఈ సంవత్సరం లోపల చూసుకుంటే మనం చెప్పవసరం లేదు, పలు వార్తలు వస్తున్నాయి. అతను చేసిన డెవలప్మెంట్స్ కానీ, ఆదుకున్న విధానం కానీ, ప్రజల పట్ల ఉన్న పట్టుదల కానీ చూస్తుంటే అందరికి తెలిసిందని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా మా ఊరికి కూడా ఇప్పటివరకు ఎటువంటి ఇంకా పనులు రాలేదు కాబట్టి త్వరగా రావాలని, వారిపైన మాకు ఎనలేని ప్రేమ మేము చూపించగలుగుతాం. వారు మా ఊరికి కూడా చాలా సహాయం పడాలని కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఎలా ఉందంటారు? అంటే టీడీపీ గవర్నమెంటే కదా ఇప్పుడు, టీడీపీ కూటమి కదా, బాగానే ఉంది, ప్రస్తుతానికైతే బాగానే ఉంది. కానీ ఏంటంటే ఈ పలాస టు పాతపట్నము బస్సెస్ సరిగా ఫ్రీక్వెన్సీ లేదు, ఆన్ టైంలో లేదు. తర్వాత రోడ్లు ఏమీ బాగలేవు. రోడ్లు బాగాలేదు. పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించానని చెప్పి అంటున్నారు కొన్ని చోట్ల. మరి చూడాలి, మరి బస్సులు వెళ్తుంటాయి కదా. మేము రోడ్డు ఏం బాగాలేదు, పలాస రోడ్డు అయితే ఏం బాగాలేదు. బస్సులు సరిగా ఫ్రీక్వెంట్గా వేయటం లేదు, ఆన్ టైం లేవు. తర్వాత ఈ రోడ్లు కూడాను బాగా చేస్తే బాగుంటుంది అనేసి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అదిగా గవర్నమెంట్లోకి వచ్చారు కదా, ఆయనది ఎలా ఉంది పనితీరు? ప్రస్తుతానికైతే అతను మాటల వరకే కానీ చేతల వరకు ఎంతవరకు చూపిస్తారో మరి తెలియదు. ప్రస్తుతానికైతే 1 year అవుతుంది కదా, ఆ అవకాశంలో ప్రస్తుతానికైతే ఇప్పుడు పర్వాలేదు. అది 1 yearలో ఏం చేయలేదు అంటారా? 1 yearలో ఏం చేశారు నాకైతే తెలిసినంత వరకు ఏ పెన్షన్లు ఇవి అవి కొద్దిగా ఇప్పిస్తున్నారు, పర్వాలేదు. పథకాలు కూడా ఇవ్వట్లేదని చెప్పండి. పథకాలు కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొన్ని ఇంప్లిమెంట్ సరిగ్గా చేయటం లేదని. ఓవరాల్గా యావరేజ్గా అయితే ఉంది, పర్వాలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం. ఓకే, కొత్త గవర్నమెంట్ వచ్చి 1 year అయింది కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుందంటే ప్రజలకు ఇబ్బంది లేదు, పెద్దగా ఇబ్బందులు లేవు. మా రైతులం కాబట్టి మాకేంటంటే ధాన్యం ఇచ్చిన 24 గంటల్లో మాకు అమౌంట్ వచ్చింది, బాగానే ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే పథకాలు ఇవ్వకపోయినా ఇబ్బంది అయితే లేదు మాకు. భవిష్యత్తులో ఇస్తారు అనే ఆలోచన ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి, ఆయనది ఎలా ఉంది పనితీరు? బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది, ఏం చూసారు మీరు? ఏ విధంగా బాగుందంటే అతను ఏంటంటే కరప్షన్ అనేది లేదు, ఈ దౌర్జన్యాలు లాంటివి ఇలాంటివి లేవు, బాగానే ఉంది. అంటే ఆయన పనులు ఏం చేశారా సంవత్సరంలో? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా. ఇప్పుడు విశాఖపట్నం మన్యం జిల్లా అవన్నీ కూడా రోడ్లు వేయడం కానీ ఇవన్నీ చేశారు కదా. అది చూడడానికి కాదు, మేము చూస్తున్నాం కదా. మీ ఊర్లో వేసారా రోడ్డు? మా ఊర్లో ఇప్పుడు ఆలాంధ్ర రోడ్డు ఉంది, కొంతవరకు పర్లేదు. ఇన్నాళ్ళు ఏంటంటే గంట పట్టేది, ఇప్పుడు అరగంటకి వెళ్ళిపోతాం. లాస్ట్ 5 సంవత్సరాలు లేదు. 5 సంవత్సరాలు లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. రోడ్లలో మట్టి రోడ్లు చేస్తారు వాళ్ళు, ఇప్పుడు కొద్దిగా తారు వేసారు, రోడ్డు నీట్గానే ఉంది. థ్యాంక్ యూ. ఓకే సార్. రాము. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఆసిల్ కలెక్షన్, శ్రీకాకుళం పాతపట్నం మండలం. ఓకే, ఎలా ఉంది ఈ సంవత్సరం అయింది కదా కొత్త గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది అంటారు? కొత్త గవర్నమెంట్ ఏమో అనుకుంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. ఎవరికి ఎలాగ అనుకూలం ఉంటే అలాగ అనుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు పర్వాలేదు అనుకుంటున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి గవర్నమెంట్లోకి, ఆయనది ఎలా ఉంది పనితీరు? పర్వాలేదు. పంచాయతీ ఏంటి అనుకుంటే అంటారు, పిఠాపురంలో వరకే అక్కడ వరకు బాగుంది, ఇక్కడ వరకు ఏం మనకి అభివృద్ధి ఏంటి మాకు ఇంకా రాలేదు. వస్తే అప్పుడు చూస్తాం. ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ తీసుకున్నారు, రోడ్లు అన్నీ వేస్తున్నారని చెప్పి అంటున్నారు. రోడ్లన్నీ వేయించారు. మీ సైడ్ కూడా వేసారా? మా సైడ్ కూడా వేసారు, మా వీధిలో కూడా వేసారు. అది పర్లేదు, ఆయనది పనితీరు పర్లేదు. పంచాయతీ ప్రధానంగా ఏంటంటే ఆయన రోడ్లు వేయించినారు. నెక్స్ట్ గవర్నమెంట్ హౌస్లు అనుకుని చెప్పారు.
అంటే అందరు రాజకీయ నాయకుల్లాగానే ఉన్నాడా లేకపోతే కొత్తగా ఏమైనా ఉన్నాడా పవన్ కళ్యాణ్? కొత్తగా కనిపిస్తుంది మరి. అందరు రాజకీయ నాయకులు చేసింది ఇప్పుడు ఒకలాగా చూసాము. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అయింది, 1 సంవత్సరం అయింది. మొత్తం అందరికీ ఏదనేది ఏటనేది తెలుస్తుంది. పథకాలు ఏమి రావట్లేదని చెప్పి అన్నారు. మా ఇంట్లో ఏటి లేదు సార్, పథకాలు ఎవరికి కూడా లేదు, మా ఇంట్లో లేదు. ఎందుకంటే మాకు అమ్మగారు దూరంలో ఉన్నారు, మరి ఇంటికాడ మేము ఫ్యామిలీ కాబట్టి మాకు పథకాలు ఎట్లేదు, వేజ్ అవ్వలేదు పథకాలు పెట్టడానికి. కాకపోతే మేము పథకాలు ఇస్తే మంచిది అంటారు లేకపోతే ఇవ్వకపోవడం మంచిది అంటారు? అది చూసి ఇవ్వాలి గురు. ఎందుకనుకున్నంటే ఇప్పుడు పథకాలు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకున్నంటే ఇప్పుడు కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, చట్టోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఇస్తే పథకాలు పోనీ వాళ్ళు 4 రోజులు తింటారు. అర్థమైందా? ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికీ పథకాలు ఇస్తే మరి ఇంకేముంది, పేదోళ్ళలో ధనవంతులలో ఏంటి లేదో తెలుసుకొని ఇస్తే దానికి ఒక లెక్క అనేది అన్నీ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. టీవీఎన్ మూర్తి. ఏం చేస్తూ ఉంటారు మీరు? టీచర్గా పనిచేస్తాను, సెంటెన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఓకే, 1 year అయింది కదా, ఎలా ఉంది గవర్నమెంట్? 1 year స్టేబుల్, ఎక్కడ టెన్షన్ లేదు. ఎక్కడ ముందరంతా టెన్షన్ ఉండేది గవర్నమెంట్ అంటే ఎప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మాత్రం అలా టెన్షన్ ఏం లేదు, అంతా కామ్గా వెళ్తున్నారు, హ్యాపీ. అండ్ విజన్ కూడా బాగుంది, గవర్నమెంట్ విజన్ బాగుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి 1 year అయింది గవర్నమెంట్లోకి, అంతకుముందు గవర్నమెంట్లో లేరు. ఆయనది ఎలా ఉందంటారు పనితీరు? చెప్పాను కదా, పని ఎలా నడవాలో నడుస్తున్నది, ఎంత డైవర్షన్ ఏం లేకుండా అంటే ఆయన సిస్టమేటిక్గా నడుస్తున్నారు. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అందరు రాజకీయ నాయకుల్లాగా భిన్నంగా ఉంటారని చెప్పి అంటున్నారు, అది ఏమైనా గమనించారా? ఒక మినిస్టర్ ఎలాగ యాక్ట్ చేయాలో అతను యాక్ట్ చేస్తున్నారు. అంత డేవియేట్ అవ్వకుండా, డీగ్రేడ్ అవ్వకుండా, ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా పని చేసే తత్వం ఎక్కువ, పని చేసుకుని వెళ్తున్నారు అతను. ఓకేనా, థ్యాంక్ యూ. నా పేరు తాడేలు పుణ్యవతి. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము హౌస్ వైఫ్. ఓకే, 1 year అయింది కదా కొత్తగా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉందంటారు? ఏం లేదు, ఏం లేదా? ఏటి ఇవ్వడం లేదు, ఏట్లేదు. పథకాలు ఇవ్వాల్సిందేనా? ఏటి ఇవ్వట్లేదు. డబ్బులు ఇస్తుంటే మళ్ళీ అటుపక్క రేట్లు పెంచేస్తున్నారు కానీ. మరి ముందు ఇస్తామని ఇస్తే కదా, తర్వాత మన రేట్లు పెంచినా బాగానే ఉంటుంది. ఇస్తామని ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది, కొత్తగా వచ్చారు కదా ఆయన? మా ఈడి వాళ్ళకి అప్పుడు తరసలు ఇచ్చినారు, సంవత్సరాలు ఇవి డబ్బులు ఇచ్చినారు. ఇతను ఇంటికి ఒకరికిద్దరికి ఇస్తామన్నారు, అవి లేదు ఏది లే. మరి ఇప్పుడు డబ్బులు మరి ఇస్తామని ఏమైనా ఇస్తామంటారు, పదవి వచ్చిన తర్వాత మరి ఏమీ ఉండదు. ఏమి ఇస్తా అన్నారు మీకు? వాళ్ళు ఏమేమి వాగ్దానం ఇచ్చినారు కదా, అవి ఇస్తామని మరి అవి చూసి ఓట్లేసారా మీరు? మరే ఇంటికి 12 సంవత్సరాలు, 12 కాదు 20 సంవత్సరాల అది లేదు. మీకు డెవలప్మెంట్ కావాలా, డబ్బులు కావాలా మీకు? ఏం డబ్బులు ఇస్తాను అలాగే. రోడ్లు లక్ష్మణరావు. ఏ ఊరు మీది? కొత్తగా గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది, ఎలా ఉంది? ఎలా ఉందంటే ఈ రోడ్లు గట్రా వేస్తారు, 6 రోడ్లు అయ్యి, ఇంకా తార్ రోడ్లు చుట్టుపక్కల రోడ్లు అన్నీ వేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది, సంవత్సరం అయింది కదా ఆయన? అంతా బాగానే ఉంది, మరి అమౌంట్ దీనివల్ల ఇది ఉంటుంది. అతను ఏదైనా చేయాలని ఆయన ద్వారానే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. ఇతను ఇంకా తార్ రోడ్లన్నీ కూడా చుట్టుపక్కల పల్లెటూరు, తర్వాత సిటీకి ఉండే పల్లెటూర్లు టచ్ ఉన్నాయి, ముందు అయ్యే రింగ్ రోడ్లు ఇవన్నీ కూడా వేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కొంచెం బాగా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నారు. మీ శ్రీకాకుళం జిల్లాకి ఏం చేశారు ఆయన? ఆయన ఉద్దానం అప్పుడులోన పోరాడాడు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అది పూర్తి చేశారు. ఆయన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇదైనా కేంద్రం నుంచి నిధులు అయితే బాగా తీసుకొస్తున్నాడు, ఆయన మాట మీద ఇది అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. నా పేరు సంజీవ్ కుమార్. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతానికి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఓకే, 1 year అయింది కదా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి, ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ అలాగే 4 శాఖలు తీసుకున్నారు. ఆ 1 yearలో ఏమైనా చేశారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు 1 year అయింది, చాలామంది ఏం చేయలేడు అనేసి కూడా ఇలా చెప్తూనే ఉన్నారు. కానీ చాలామంది ఏంటంటే చాలామంది మంత్రులు వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన వరకు కూడా ఎవరు ఏం చేయలేకపోతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చారు, ఆయన పరిధిలో ఆయన ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తూనే ఉన్నాడు. అది మాత్రం నేను చెప్పగలను. అంటే ఏం చేశారు, మీరు ఏం చూసారు ఈ 1 yearలో?
ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతానికి చెప్పాలంటే మా వాళ్ళందరూ ఆంధ్రాలో ఉన్నారు, నేను మాత్రం ఒరిస్సాలో ఉన్నాను. విన్న మాటలు ఎందుకంటే మేము అవి చూస్తూనే ఉన్నాము కాబట్టి ఆ పరిధిలో చాలామందికి ఆయన ఓన్ అందుకే సొంత డబ్బులు ఇవ్వడం అనేది, సహాయం చేయడం అనేది, ఏ రోడ్ పరిస్థితిని గురించి చూస్తే చాలా వేస్తున్నారని వింటూనే ఉన్నాం. మేము అక్కడ పర్లకిలో ఉంటాం కాబట్టి ఆయన గురించి మాత్రం చాలా పాజిటివ్గా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం అన్నమాట. ఆయన సినిమాలు చేసుకోవడం బెస్ట్ అంటారు లేకపోతే రాజకీయం చేయడం బెస్ట్ అంటారు? ఎందుకంటే సినిమాలు కూడా ఆపేశారు ఆయన. అంటే ఒకప్పుడు ఆయన సినిమా చేసేవాడు, నేను కాదని కాదు, కానీ ఇప్పుడు రాజకీయంలో ఉంటే మంచిది అనుకుంటాను, ఉంటే మంచిది అనుకుంటాను. ఇలాంటి ఒక యంగ్ వాళ్ళు ఉండాలన్నమాట, ఒక మంచి ఒక థాట్స్, మంచి తలంపు ఉన్న వాళ్ళు ఉండాలన్నమాట. ఉంటే ఇప్పుడే ఇంప్రూవ్ కాకపోయినా కొంచెం టైం పడుతుంది, కానీ డెఫినెట్లీ చేయగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అదే కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది? పర్లే బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? సంవత్సరం అయింది కదా. బ్రహ్మాండంగా ఉంది పనితీరు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఏం చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ గుంతలు ఉంటే జగన్ ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు మంచిగా చేశారు. ఇంకేం చేశారు? ఇంకెన్నో ప్రభుత్వాలు చేశారు. మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అన్నీ మంచిగానే చేస్తున్నారు. మీ శ్రీకాకుళం జిల్లాకి ఏం చేశారు? మా శ్రీకాకుళం జిల్లాలో చాలా చేశారండి. రోడ్లు వేసారా మీ సైడ్? మా పాతపట్నం నియోజకవర్గంలో రోడ్లన్నీ పనులు అవుతున్నాయి ఇప్పుడు. పంచాయతీరాజ్ శాఖ ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. థ్యాంక్ యూ. పార్వతి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫే. సంవత్సరం అయింది కదా కొత్త గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉందంటారు? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? పథకాలు రావట్లేదని చెప్పి అంటున్నారు. ఇంకా పథకాలు అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయినాయి, వస్తాయి ఇంకా. నమ్మకం ఉందా? ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చారు కదా, ఆయన ఎలా ఉంది పనితీరు? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? అన్ని వర్క్ ఏవేవి ఆగిపోయావో అవన్నీ బాగానే చేస్తున్నారు. రైతులకి బాగా హెల్ప్ చేస్తున్నారు కదా. ఏం చూసారు ఆయన చేసిన పనిలో ఏం చూసారు మీరు? రైతు భరోసా పెంచారు, రోడ్లు వేసారు కదా, రోడ్లు చాలా వరకు గుంతలు అయిపోతే రోడ్లు వేసారు. మా ఊరికి అయితే బాగానే ఉంది. వాటర్ సదుపాయం కూడా బాగానే ఉంది. అంత ముందు లేదా? లాస్ట్ 5 సంవత్సరం కొంచెం ఉంటుంది కానీ ఇంకా డెవలప్ చేశారు. ఇంకేం చెప్పాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? బాగానే ఉంది. అతను సీఎం అయితే ఇంకా బాగుంటుందని నా కోరిక. ఇది నాది కాలనీ పెట్టాం ఇంతకుముందు, ఇందిరాగాంధీ కాలనీ పెట్టేటప్పుడు అప్పుడు ఇల్లు కాలిపోయేవి వచ్చాయి, కానీ మాకు స్తోమత లేక కట్టలే. మా అమ్మ నేనే ఉన్నాము ఇంట్లో, మా నాన్న అన్నయ్య ఎవరు లేరు. అమ్మకు చూసుకుని ఇంట్లో ఉంటున్నాం. సో ఇది లెంత్ లేదని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వచ్చే సీఎం అయ్యేటప్పుడు లెంత్ లేదని ఇవ్వననేసారు. సో కారిపోతుంది 2 వైపుల నుంచి వాటర్, బాగా వాటర్ చిమ్ముతుంది. సో నాకు కాలనీ కావాలి, ఇల్లు. అమ్మకేమో 65 సంవత్సరాలు అవుతుంది, పెన్షన్ ఒకటే వస్తుంది, మరి ఇంకేం ఆదాయం లేదు. సో నాకు కాలనీ కావాలి, అదొక్కటి ఇస్తే చాలు. శ్రీ. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందంటారు? పర్లేదు, బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? అప్పుడేం బాగాలేదు, ఇప్పుడేం బాగుంది? అప్పుడేంటంటే అంటే ఏది డెవలప్మెంట్గా అనిపించలేదు, కానీ ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడు ఆ పథకాలు ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. మరి ఇవ్వకపోయినా ఇలాగే బాగుంది నాకైతే. అయితే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి, ఆయన ఎలా ఉంది పనితీరు? బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా ఏం చూసారు? అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు, రైతు పని చేస్తుంటారు, వాళ్ళకి కూడాను బాగానే ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? అంటే రైతు భరోసా అని రైతులకి చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు. బాగుంది. ఇంకా ఇంకేం చూసారు? ఇల్లు కూడా చాలా బాగా వేస్తున్నారు, బాగుంది. నిజంగా బాగుందా లేకపోతే ఏదో చెప్తున్నారు? లేదు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. నాకు ఏం చేస్తూ ఉంటారు? ఫోటో స్టూడియో బిజినెస్. ఓకే, ఎలా ఉంది వ్యాపారం? పర్లేదు, బాగానే ఉంది. సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది పాలన? పాలన చాలా అయితే అద్భుతంగా ఉంది. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారిది సంవత్సరం పరిపాలన? ఎలా ఉంది పనితీరు? ఎలా ఉంది ఆయనది? చాలా బాగుంది.
అంటే ఏ విధంగా బాగుంది? అంటే మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేసేటట్టు, అలాగే 70 ఏళ్ళుగా లేని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న డోలీ మోతల విషయంలో అయితేనే ప్రతి విషయంలో కూడా ఆయన రోడ్లు వేయడం కానీ చాలా సమస్యలు అయితే సాల్వ్ అవుతున్నాయి. గత టైంలో టీడీపీ వచ్చింది, అప్పుడు చేసిన కంటే ఇప్పుడు ఆయనకి గౌరవిస్తూ ఆయన మాట మీద కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అది చాలా అద్భుతంగా ఉంది. అందరూ చేసినట్టే రోడ్లు వేస్తున్నారు, కొత్తగా ఏం చేశారు అంటున్నారు. అలాగనుకుంటే గత ప్రభుత్వంలో ఎక్కడ రోడ్లు వేయలే, ఎక్కడ పడితే అక్కడే యాక్సిడెంట్లు బాగా జరిగేవి. ఆ రకంగా కాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎక్కడైనా సరే రోడ్లు లేవు, గుంతలు ఉన్నాయి, అది చూసి వెంటనే సాల్వ్ చేస్తున్నారు. ఓన్లీ రోడ్లు ఒకటి వేసారు అంటారా ఆయన? రోడ్లు చాలా విషయాలు కూడా సహాయం చేస్తున్నాడు ఆయన. ప్రతి విషయం కూడా ఆయన మార్క్, ఇంకేం విషయాలు ఆయన ప్రతి విషయం ఆయన మార్క్ అయితే చూపిస్తాను. ఒక డిప్యూటీ సీఎం ఒకప్పుడు అంటే ఎవరో మాకు తెలిసేది కాదు, ఒక 5-10 మంది ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన ఇవ్వడం వల్ల ఆ పదవికి ఒక అత్యున్నత స్థానం కల్పించారు. అది ఓకే, ఇంకేం చేశారు ఆయన కొత్తగా? ఇంకా లడ్డు విషయంలో అయితేనేమో తిరుపతిలో చాలా దాన్ని ముందు నుంచి ఆయన చెప్తున్నప్పుడు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా హిందువులకైతే అన్యాయం జరిగింది. ఆయన గుర్తించారు. ఇంకను మన 100 రోజులు కరువు మండలాలకు 100 రోజులు ఉపాధి పని 50 రోజులు అదనంగా 50 పనులు పెంచుతూ ఉపాధి కూలీలకు కూడా న్యాయం చేశారు. రెండోది అక్రమ రవాణాని కూడా చాలా విషయాల్లో షిప్ పట్టేసి గత 5 సంవత్సరాలుగా విచ్చలవిడిగా అమ్ముకుంటూ పోతూ రాష్ట్రాన్ని అప్పుల బాటలో నడిపించారు కదా, దాన్ని ఆపుతూ కూడా ప్రతి మందికి అనేక మంది సాయం చేశారు ఆ విషయం. అలాగే చెప్పుకుని పోతే ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మా శ్రీకాకుళంకి ఆయన గుర్తించి ఆ డోలీ మోతలు ఆపి చేయడం వల్ల ఇంకా చాలా సంతోషంగా ఉంది. షోరమ్మ. ఏ ఊరు? రైట్డే. ఎలాగుంది పవన్ కళ్యాణ్ గారి సంవత్సరం అయింది కదా పాలన, ఎలా ఉంది? బాగుంది. బాగుందంటే ఎలా? అన్ని బాగున్నాయి, మరి ఇంకేం చెప్పగలమా? పవన్ కళ్యాణ్ వచ్చినాడు, అన్ని బాగున్నాయి. మరి నెక్స్ట్ ఆయన ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? రోడ్లు కావాలా, పైపులు కావాలా. మాకు గొప్ప ఇబ్బందిగా ఉన్నాము నీళ్ళకి అన్నిటికీ. మాకు అతను నీళ్ళు వెళ్ళేందుకు జాగా లేదు. పిల్లలకి 1500 పడతాయి అన్నారు, అవి లేదు. ఇంకా నడిగాలం వాళ్ళకి 1500 పడతాయి అన్నారు, అవి ఇవ్వడం లేదు. వాటికి మేము ఎదురు చూస్తున్నాము. అంతే. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో మనకు తెలియదు. మా లేబర్కి ఎలాగ మేలు చేస్తాడో ఆయనకే తెలుసును. తండ్రి నువ్వు ఒక దేవుడు అని మేము నమ్ముతాము. మా నమ్మిన దానికి నువ్వేం మేలు చేస్తావో నీకే తెలుసును. నీ మీద ఆధారపడి మేము బతుకుతాము. కాదు, మరి గత 5 సంవత్సరాల్లో మరి మీ వీధికి రోడ్లు కానీ కాలువలు కానీ ఎవరేం వేయలేదా? వేయలేదు. అడిగారా? మేము అడిగినాం కానీ ఎవరిని అడిగారు? ఆవులకు అడిగినాము, జగన్ అడిగినాము. జగన్ అడిగినాం కానీ జగన్ ఏమీ మాకు మేలు చేయలేదు. ఇచ్చినాడు అంత ఇస్తున్నాడు కానీ పెంచినాడు మాకు. వీళ్ళు శాఖలే మాంగలే అలాడికి ఇల్లుడికి ఎనట ఉపకరణాలు చేసినాడు కానీ మనం అనుకున్నవి ఏడు చేయలేదు. పైపులు మనకు నేవు, కాలువలు మనకు నేవు, ఇబ్బంది పడిపోతానమ్మా. కాదు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి చేస్తారని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది. ఎలాగ మీకు నమ్మకం? అంతే, వాళ్ళందరూ డూబ్ అయిపోయినారు. పవన్ కళ్యాణ్ నిలబడన్నాడు, మాకు అన్ని చేస్తాడే నమ్మకం అన్నది. అంతే అంతే. మాకు అన్ని మేలు చేస్తాడని మేము ఎంతో ఆశించున్నాము. మా ఆశ నువ్వే తీర్చాలా. దేవుడికి ఎలా నమ్మన్నామో నీకు ఎలా నమ్మన్నాము. నువ్వు నమ్మ తగిలిన దేవుడు నువ్వే మాకు మేలు చేస్తావని మేము ఎంతో ఆశపడి ఉన్నాము. మా ఆశ నువ్వే తీర్చాల. ఏం చేస్తూ ఉంటారు? హోటల్ టిఫిన్ కొట్టు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి 1 year అయింది కదా, గవర్నమెంట్లోకి కొత్తగా వచ్చారు. ఆయన ఎలా ఉంది పనితీరు? బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది, మీకు ఏం తెలుసు? ఏం తెలుసు అంటే అందరికీ మంచిగా మాట్లాడతారు కాబట్టి బాగుంది. మంచిగా మాట్లాడుతూ మంచిగా పని చేయిస్తారు కూడా. ఏం చేశారు అంటే సంవత్సరంలో ఏం చేశారు? ఆయన చేసిన చేయిస్తారు ఆయన, అంతే. రోడ్లన్నీ బాగా చేయిస్తారు. ఎక్కడ? మా వీధిలో రోడ్లు వేశారు. ఇంకేం చేశారు? చాలా మంది ఏమన్నారంటే ఆయన సినిమాలకు వెళ్ళిపోవడం బెస్ట్, ఆయనకి ఏం తెలియదు అంటున్నారు. ఆయన లాంటి వాళ్ళు ఉండాలండి. ఆయన లాంటి వాళ్ళు ఉంటే కానీ మనకు తెలియదు, ప్రజలకు తెలియదు. ఓకేనా, థ్యాంక్ యూ. సింహాచలం. కృష్ణ. సింహాచలం. ఏం చేస్తూ ఉంటారు అందరూ? మేము ఆటో డ్రైవర్. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు గవర్నమెంట్లోకి. అంతకుముందు జగన్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు ఎప్పటి నుంచో.
ఈయన కొత్తగా వచ్చారు, ఆయన ఎలా ఉంది పనితీరు? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఉన్నారు అనుకోనంటే ఆయనకి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయనకి కూడాను చాలా మేము థ్యాంక్స్ చెప్పడానికి అవసరాలు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు అంటే మా పుట్టుపూర్వం రాజకీయంలోన డెవలప్మెంట్లోని ఫస్ట్ క్లాస్ ఆయన. దాన్ని మనము దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రభుత్వము చేసిన పనులు మనకి చాలా బాగానే ఉన్నాయి. మొన్నటి వరకు కూడాను చాలా ఇబ్బందులు పడవలసిన అవసరాలు ఇప్పుడు తొలగిపోయినాయని మేము అనుకుంటున్నాము. అంటే ఏ విధంగా చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ కొత్తగా? పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేస్తాడంటే ఇప్పుడు రీడింగ్లోనే ఆయనే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి అనుసరించి ఉన్నారు కాబట్టి ఆయన కాస్త ప్రతిదీ విమర్శించి పొలిటికల్గా ఏదో అభివృద్ధికి చేస్తామని ముందుకు వస్తున్నారు కాబట్టి మేము. అంటే ఏం చేశారు అంటున్నా? ఏం చేశారంటే రోడ్లు మొన్న పూర్తిగా చెడిపోయిన రోడ్లు కూడా అమల్లోనికి వచ్చాయి కదా. వీధి ఇప్పుడు మా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఉన్నారు. ప్రతి ఊరుకును ఒక రోడ్డు అంటూ వేసుకెళ్ళిపోతూనే ఉన్నారు. ఇప్పుడు సంవత్సరం అవ్వలేదు, 6 మాసాల నుంచి ప్రతి ఊర్లోనూ కూడా రోడ్లు కొనసాగుతున్నాయి. రోడ్లోనూ పబ్లిక్లోనూ మంచి ఇది ఉంది. గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది? ప్రజెంట్ అయితే అడ్మిషన్ బాగుంది. అదే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు గవర్నమెంట్లోకి, అంతమంది ఎప్పుడు లేరు 10 సంవత్సరాల నుంచి. ఆయనది ఎలా ఉంది అంటారు పనితీరు? పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నారు సమాజంలో. అతనికి ఏంటంటే పని చేయాలని ఆసక్తి, సేవ చేయాలనే ఇది ఉంది. బాగుంది, చాలా చేస్తున్నారు. కాబట్టి ఏం చేశారు, మీరు ఏం చూసారు? ప్రతి పల్లెటూరులో ప్రతి ఊర్లో సర్వే చేయడము, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, వాటిని పరిష్కరించే మార్గాల కోసం అన్వేషించడం. ఈ మధ్యనే మన యూట్యూబ్లో ఇందులో చూశాను. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క సంపాదన, వాటి మీద చిన్న చర్చ పెట్టారు. అది చాలా బాగుంది. ఇంకేం చూసారు? రోడ్లు అన్నీ వేసారని చెప్పి అంటున్నారు, వేసారు ఎక్కడైనా? ప్రజెంట్ అయితే వేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మా ఏరియాలో అయితే రోడ్లు ప్రాబ్లం ఎట్లేవు. ఇక్కడ ఎట్లేవు. అటు సైడ్ ఏమో మరి చిత్తూరు అటు వైపు ఎటు ఉన్నాయేమో, కానీ ఇక్కడైతే ప్రాబ్లం ఎట్లేవు. ఓవరాల్గా అయితే బాగుంది. ప్రజెంట్ ప్రభుత్వం బాగుంది. పథకాలు ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు చాలామంది. స్టార్ట్ అవ్వలేదు కదా, అవుతాయి. ఇస్తారని చెప్పి అనుకుంటారు. ఇస్తారు. పథకాలు అందరికి ఇవ్వాలి, అందరికి ఇచ్చిన వేస్ట్ అందరికి ఇవ్వకూడదు. అది ఇప్పుడు ఈ మధ్యన సుప్రీంకోర్టు చూసారా న్యూస్? చూడలేదు. ఫ్రీగా ఏవి ఇవ్వకూడదు. ఫ్రీగా ఇస్తే మనుషులు సోమరపోతులు అయిపోతారని చెప్పింది. ఫ్రీగా పథకాలు ఏవి ఇవ్వకూడదు. ఏది ఇచ్చినా కొంత రికవరీ ఉండాలి. దానివల్ల ఈ ఫ్రీగా ఇస్తారు చాలామంది. బియ్యం కూడా, రేషన్ కూడా ఫ్రీగా ఇవ్వకూడదు. అది రేషన్ ఫ్రీగా ఇచ్చేస్తారు కానీ వాళ్ళకి ఇవ్వకూడదు. ఎంతో కొంత ఎక్కువ ఉండాలి, లబ్ధిదారులుగా ఇవ్వాలి. అది వాళ్ళకి అవసరాన్ని బట్టి, వాళ్ళు ఆర్థిక పరిస్థితిని బట్టి ఇవ్వాలి. ఉన్నోడికి లేనోడికి ఇస్తారు, అది ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాదు ఈ గృహాలు ఒకటి, హౌసింగ్ అది కూడా ఒకటి, అది కూడా ఆఫ్ చేయాలి. ఉన్నోడికి ఇస్తున్నారు, లేనోడికి ఇస్తారు. లేనోడికి కేవలం దొరకట్లేదు. థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడే కదా, శ్రీకాకుళం జిల్లానే కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి 1 year అవుతుంది కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చి. ఆయన ఎలా ఉంది పనితీరు అంటారు? పర్లేదు. అంటే ఏ విధంగా పర్లా? ఏం చేశారు ఆయన? రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారు. రోడ్లు అన్నీ వేస్తున్నారు కదా, చూస్తున్నారండి. ఈ సైడ్ ఏమైనా వేసారు రోడ్లు? మా సైడ్ అయ్యేది కొంచెం అయింది. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? నేను జ్యువెలరీ షాప్లో వర్క్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చి 1 year అయింది కదా కొత్తగా. ఆయన గవర్నమెంట్లోకి వచ్చి 1 year అయింది కదా, ఆయన పనితీరు ఎలా ఉంది అంటారు? ఆయన పనితీరు బాగుంది సార్. అంటే ఏ విధంగా బాగుంది? రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయనకి ఇచ్చిన శాఖ పరంగా అన్ని రకాలుగా బాగానే ఆయన ముందుగా ఉన్నారు. అంటే శ్రీకాకుళం జిల్లాకి ఏం చేశారంటారు? శ్రీకాకుళం జిల్లా కంటే ప్రజెంట్ నాకు అంత ఐడియా లేదండి. మన మన్యం జిల్లా అవన్నీ బాగా డెవలప్మెంట్ చేశారు కదా, బాగానే చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. చాలామంది ఆయన సినిమాలు చేసుకుంటాం బెస్ట్ అని చెప్పి అంటున్నారు. ఏమి తెలియదు. ఏమిటి ఆయన తెలుగు ప్రొఫెషనల్, అది మరి అది కంటిన్యూ చేస్తే చేసుకోవాలి, తప్పదు కదా. రేపొద్దున సీఎం అవుతారని ఉందా మీకు? అవకాశాలు ఉన్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఈ ప్రైవేట్. ఓకే, 1 year అయింది కదా కొత్త గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉందంటారు? అంటే మీ ఒపీనియన్ బాగుందా లేదా? పాలన బాగుంది, కానీ ఈ Super 6 ఏంటి అమలు అవ్వలేదు, ఇంకా పథకాలు రాలేదు.
ఎన్నాళ్ళకి ఇంకా ఖజానాలో డబ్బులు లేవని చెప్పి అంటున్నారు వాళ్ళు. అవును, మరి ఇంకేం చేస్తారో చూడాలి. అంటే సంక్షేమము అభివృద్ధి రెండు కదా, ఆ రెండిట్లో డెవలప్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టున్నారు. పవన్ కళ్యాణ్ పరిపాలన బాగుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొత్తగా వచ్చారు ఆయన గవర్నమెంట్లోకి, అంతకుముందు లేరు అసలు గవర్నమెంట్లోకి. ఆయనది ఎలా ఉంది పనితీరు? ఆయన చాలా పవన్ కళ్యాణ్ గారు పనితీరు బేస్ట్. ఆయన వరకు అయితే ఆయన ప్రజల్లోకి అంతా దూసుకుపోతున్నారు. ప్రజల తాలూగా అంటే లోపాలు. పవన్ కళ్యాణ్ గారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నారు. నా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు వచ్చి మనకి రాజకీయంలోకి వచ్చి చాలా బాగా అంతా మేలే చేస్తారన్న. నెక్స్ట్ కూడా ఆయన ఒక 2030 కూడా ఆయన బాగా పొలిటీషియన్లో కూడా బాగా వాల్యూ కూడా పెరుగుతుంది ఆయనకి. అంటే ఏం చేశారు ఆయన అందరిలాగా కాకుండా ఆయన ఏం చేశారు కొత్తగా? అందరిలా కాకుండా ప్రజల్లో దూసుకెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, ప్రజల తల బాగోగులు తెలుసుకోవడం, వాటన్నిటిపై దృష్టి పెట్టి అవి ప్రభుత్వానికి తెలియజేసి తన వంతు తను సహాయం చేయడం ఇవన్నీ చేశారన్న పవన్ కళ్యాణ్ గారు. చూస్తారు మీరు టీవీలో? చూస్తాను. పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేశారు? ఆయన పని ఏం చేశారు? అంటే రోడ్లు అంటే ఏం చేశారు ఆయన పని అంటే ప్రజలకి చాలా ఇబ్బంది కలగడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తారు దాని వంతు. నెక్స్ట్ ప్రజలకి ఏదైనా ఒక ఆపదంటే ఆయన ముందుకెళ్ళి తన వంతు కొంత సహాయం చేసి చేస్తున్నారు. అలాగే మొన్న అరకు కూడా వచ్చారు కదా, అక్కడ గిరిజనుల తల సంక్షేమం మంచి చెడ్డ వాళ్ళ తల కష్ట సుఖాలు అవన్నీ తెలుసుకున్నారు, అవన్నీ చేశారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆఫీసు ఏం చేస్తూ ఉంటావు? ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? మరి అనుకున్నా పూసేలేదు. సంవత్సరం అయింది కదా కొత్తగా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉందా? అంతా పూసేలేదు కానీ 90 ఎకరాల వాళ్ళకి 5 కేజీలు బియ్యం మరి వాళ్ళకి అట్లా పెట్టుకుంటారా? మరి 10 మందికి మిలిటరీలో పనిచేసిన వాడికి ఆడికి మళ్ళా 4 పెన్షన్లా వాళ్ళ ఇంటికే. సెంట్రల్ గవర్నమెంట్ అది, ఇక్కడ కాదు. ఏ గవర్నమెంట్ అయితే అవని నాకు అవన్నీ వెళ్తాం. నేను అనేది ఆలోచించండి. మరి ఇంకా పేదవాళ్ళకి ఇప్పుడు పెంచినారు, అది మంచి పని చేసినారు. ఇప్పుడు చూడు, ఎవరికి పెంచాలా ఎవరికి తగ్గొట్టాలా అది నిజమయ్యి అది రిపోర్ట్ ఇవ్వండి. ఎందుకు బిల్డింగ్లు 4 చక్రాల బండి ఆటోకి పైసలు, మరి ఇట్టికి పేర్ల మారుతున్న వాళ్ళకి వాళ్ళకి డబ్బులు, ఆడవాళ్ళకి తొలి కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ మంచి పని చేస్తుంది, తప్పులేదు. మరి మీరు ఎవరి పక్క కూడా మాకు తేలదు కాదు. అవునులే రిపోర్టర్లు. అయితే ఇలాంటి పనులు కొన్ని తగ్గించినప్పుడే మగవాడుతానమని నేను అంటాను. ఎందుకు ఆడు బిల్డింగ్లు కడతాడు డీలర్కి మళ్ళీ డబ్బా, ఆ డబ్బు బ్యాంకులు వేయడానికే. ఆకలికి కడుపు బండికి తిండి ఇస్తే అది మంచి పని. నేను అన్ని మాట మీకు ఇష్టపడుతుంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? ఆయన కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి, ఆయనది ఎలా ఉంది పనితీరు? ఎలా ఉంది ఆయన? పవన్ కళ్యాణ్ పూసలేదు, మంచి లెక్కల మీద ఉన్నారు, మంచిది. గొల్లు పడుపు లేదు, తగు ధర్మాలు లేవు, అన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ వేరే గూడు మరి మన ఆంధ్రాకి తక్కిన వాళ్ళు ఉన్నారంటే మరి చెప్పకు. కానీ పవన్ కళ్యాణ్ గుడ్ అయిన మాట. ఇంకొకటి రోడ్లు గొయ్యిలు రోడ్లు వేసారని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు అవుతుంది, కానీ తొలి మన మనిషి తెప్పుతుండోడు మన జగన్ బాబు ఎక్కడ చూడు గొయ్యిలే. ఇప్పుడు అన్నీ కప్పుడు అవతానికి అదే కొన్ని పనులు అవతానికి ఇది మంచిది. రేగాల వెంకటరావు. ఏం చేస్తూ ఉంటారు మీరు? చిరు వ్యాపారం. బాగుందా వ్యాపారం? మామూలుగా ఉందండి. పెద్ద ఎండలు లేవు కదా, అన్న సీజన్ కదా, ఎండలు అయితే బాగానే ఉంటుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి, 1 ఇయర్ అయింది. ఆయన పనితీరు ఎలా ఉందంటారు? పర్లేదండి, ఇప్పటికైతే బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేదనుకో, ఫ్యూచర్లో ఇంకో కొద్దిగా చేస్తాడు అని మాకు జనాలకు దృష్టి ఉందంతే. అంటే ఈ 1 ఇయర్లో ఏం చేస్తారు మామూలుగా? మీరు చూసారా ఏమన్నా? ఏం చేయడం మేము అవపడలేదు. ఇంకా కొద్దిగా మార్పు వస్తుంది కదా కొద్దిగా జనాల్లో కొద్దిగా. అలా ఉంది గవర్నమెంట్, అలా ఉంది 1 ఇయర్. పర్లేదండి, బాగానే ఉంది.
ఓకే థ్యాంక్ యూ. రాజారావు. ఫస్ట్ 1 ఇయర్ గవర్నమెంట్ మారింది కదా, ఎలా ఉంది? కొత్తగా వచ్చింది కదా. సూపర్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? ఆయన కొత్తగా వచ్చారు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. ఎలా ఉంది ఆయనది? సూపర్, వెరీ గుడ్. ఇది అన్ని విషయాల్లో అది దేనికైనా బాగా మాట్లాడతాడు, అన్ని విధాలుగా డెవలప్ చేయలేని ఆలోచన ఉంది. ఏం చేసాడు అంటున్నా సంవత్సరంలో? చేయడం కాదు, టైం ఇప్పుడు ఫస్ట్ అయింది కదా, స్టార్టింగ్ ఇప్పుడు ఇంకా 6 నెలలు కూడా కాలేదు. ఆయన ఏం చేయాలి సంవత్సరంలో? రోడ్లు విపరీతం మంచి చాలా బాగున్నాయి, ఇప్పుడు అవుతున్నాయి కదా, కంటిన్యూ స్టార్ట్ అయినాయి ఇప్పుడు. ఎక్కడ మీ ఊరు సైడ్ వేసాడా? మా ఊరి సైడ్ కూడా అవుతున్నాయి, కొన్ని రిపేర్స్ అవుతున్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రో మీ పేరు? అలిజింగ్ శంకర్రావు. ఏం చేస్తూ ఉంటారు? పెయింటింగ్ పని చేస్తాను. పెయింటింగ్ వర్క్. ఎలా ఉంది వర్క్? పర్లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు పర్లేదు, ఇప్పుడు పర్లేదు? ఇప్పుడు కొంచెం పర్లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లానే ఏ నియోజకవర్గం మీద? పాతపట్నం. ఎలా ఉంది? సంవత్సరం అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది పరిపాలన? అంతంత మాత్రం ఉంది, పర్లేదు కొంచెం. అంటే ముందు కన్నా ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్లో పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి, ఆయనది ఎలా ఉంది పనితీరు? ఆయన పని అనేది అమోఘం, ఇంకా చెప్పనవసరం లేదు. ఇంతవరకు మునిపోయిన ఆయన నాయకుడు కూడా అంతలాగా పని చేయలేదు ప్రజల పట్ల కానీ. అంటే ఏ విధంగా చేస్తున్నారు అంటారు? అంటే గిరిజన సమస్యల పట్ల అనుగుణంగా కాకుండా, అంటే ప్రజల తక్కువ ఏదైనా అత్యవసరాలు, రోడ్లు అండ్ ఆరోగ్యం దృష్ట్యా చాలా మంచిగా పనిచేస్తున్నారు అతను. అంటే అందరు చేసినట్టు చేస్తున్నారు, కొత్తగా ఏం చేశారు అంటున్నాను. కొత్తగా చాలా ఉంది. కొన్ని సంవత్సరాల వరకు కొన్ని ఊర్లో, అంటే గిరిజన సంక్షేమ ఊర్లో రోడ్లు లేవు అండ్ లైట్స్ లేవు, అలాంటి మౌలిక సదుపాయాలు ఏవీ లేవు అసలు. ముఖ్యంగా ఏం చెప్పాలంటే వాటర్ ఫెసిలిటీస్ చాలా ఊర్లకి లేవు. అవి అతను వచ్చిన తర్వాత అన్నీ కల్పించడం జరిగింది అనమాట ఆ ఊర్లకి. కృష్ణ కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందంటారు? అవేం చెప్పలేము. ఓకే, పొలిటికల్ ఏరియా కదా. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? కొత్తగా వచ్చారు కదా ఆయన గవర్నమెంట్లోకి. ఆయన గురించి ఫ్రెండ్స్ కొంతమంది ఇచ్చాము, ఆయన మీద అభిమానంతో. టీడీపీ చేశారా? ఏం లేదు, వాళ్ళేదో చేసుకుంటున్నారు, మనకి పెద్దగా అనుకూలించడం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు అంతే. థ్యాంక్ యూ. పేరు? మనోజ్ కుమార్. మణికంఠ. ఇక్కడే కదా శ్రీకాకుళం జిల్లానే కదా. మాది ఒడిశా అండి. ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఏం చదువుతున్నారు? కిరణ్మయ కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హెచ్సిసి. కిరణ్మయ కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చి 1 ఇయర్ అయింది కదా గవర్నమెంట్లోకి, ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? అందరికీ మంచిగా చూస్తాను, హెల్పింగ్ అని చేస్తాను, హెల్పింగ్ అన్ని చేపిస్తాను, మంచిగా చేపిస్తాను. ఆయనది ఎలా ఉంది పనితీరు? పర్లేదండి, బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది? బాగుంది, ఒకరికి సాయం చేయాలని వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది, ప్రజలకు సాయం చేయాలని. రమ్మారు. ఏం చేస్తూ ఉంటారు? బట్టలు సార్. కొత్తగా గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది? పర్వాలేదు, ఎవరు వచ్చినా మాకు అంతే. త్రాగి నీళ్ళేం దొరకవు, ఎవరు వచ్చినా మరి అంతే ఒకటే, మరి గ్రేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది? కొన్ని ఏం చూసారు మీరు? నష్టము లేదు, లాభము లేదు. రవి ఇక శ్రీకాకుళం జిల్లానే కదా మీది? శ్రీకాకుళం జిల్లా. ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ అండి. 1 ఇయర్ అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది అంటారు? 1 ఇయర్ అయినా బాగానే ఉంది. కూటమి అంటే మా టీచర్స్ పరంగా మంచి మంచి విద్యా సంస్కరణలు మాత్రం పెడుతున్నారు. బడులు అన్నీ కూడా చక్కగా ఇప్పుడు డిఎస్సి కూడా తీస్తామంటున్నారు. మా విద్యా వ్యవస్థలో చూసుకుంటే మాత్రంకి చాలా బాగుంది. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చారు కదా, ఆయన ఎలా ఉంది పనితీరు? ఆయన పనితీరు మాకు అంతగా తెలియదు, మరి న్యూస్లో చూడడం, న్యూస్లో చూస్తున్నాంలేండి. అతను కూడా మరి కూటమి ప్రభుత్వంతో కలిసి అతను కూడా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉంది సార్ అన్ని. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? కొత్తగా వచ్చారు. కళ్యాణ్ గారు పనితీరు చాలా బాగుంది, ఎందుకంటే రోడ్లు చాలా దగ్గర వేశారు, బాగుంది. ఏం చేస్తూ ఉంటారు? ఆటో డ్రైవర్.
ఓకే శ్రీకాకుళం జిల్లానేగా ఓకే 1 ఇయర్ అయింది కదా గవర్నమెంట్ వచ్చి ఎలా ఉందంటారు? అట్లే బాగుంది అనిపిస్తుంది. అంటే ఏ విధంగా బాగుంది? అంటే అప్పుడులో ఆటో వాళ్ళకి డబ్బులు వేసేవాళ్ళు, ఇప్పుడు వేయట్లేదు కదా, మరి ఎలా బాగుంది? ఆ విధంగా పర్లే కానీ రోడ్ల వల్ల వర్క్ వల్ల అన్ని విషయాల్లో బాగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఆయనది ఎలా ఉంది పనితీరు? అంటే ఫస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చారు ఆయన, డిప్యూటీ సీఎం. ఆయనది ఎలా ఉంది పని? ఇప్పుడు వరకు ఏం రెస్పాన్స్ లేదు. ఏమో ఇంకా ఫ్యూచర్ ఇంకా 4 ఇయర్స్ ఉంది కదా, ఏమో చూడాలా. అంటే ఆయన రోడ్లు అవన్నీ వేస్తానని చెప్పి అన్నారు. అవును, ఈ శ్రీకాకుళం జిల్లాకి ఇంతవరకు ఏం లేదు. వేయలే రోడ్లు ఇటు సైడ్ మీ ఊర్లో వేయలేదా? రాలేదు, రోడ్లు ఏమీ రాలేదు. రాలేదు. సో ఇంకా టైం ఉంది చూద్దామంటారు. చూద్దామంటారు.